లక్ష్మీదేవి అనుగ్రహం వారి వెంటే ఉంటుందా? శ్రీలక్ష్మి ఫలం ఎక్కడ దొరుకుతుంది? లక్ష్మీదేవికి శ్రీలక్ష్మి ఫలానికి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి? ఈ కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీలక్ష్మి ఫలం ఆకారంలో కొబ్బరికాయను పోలి ఉంటుంది. రంగు మాత్రం బూడిద రంగులో ఉంటుంది. ఆకృతిలో చిన్నగా ఉన్నప్పటికీ శ్రీలక్ష్మి ఫలానికి కొబ్బరికాయ లాగానే పీచు ఉంటుంది. ఇవి కేవలం సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి. ఈ శ్రీలక్ష్మి ఫలాలని సేకరించి ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే అని చెప్తున్నారు. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మి పుట్టింది సాగరంలోని. లక్ష్మీదేవికి శ్రీలక్ష్మి ఫలాలకు అవినాభావ సంబంధం ఉంది. వీటిని పూజా మందిరంలో ఉంచుకుంటే సర్వ శుభాలు చేకూరుతాయి. సిరి సంపదలకు ఎటువంటి కొదవ ఉండదు. ఇక శ్రీలక్ష్మి ఫలాన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడో ఒకప్పుడు పూజించకూడదు. గురువారం లేదా ఏదైనా పర్వదినం రోజున మాత్రమే మొదలు పెట్టాలి పూజని. శ్రీలక్ష్మి ఫలం ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గరకు లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని అంటారు